హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన దేశ సంస్కృతిలో పామును మనం దేవుడిలా పూజిస్తాం. శివుడంతటి వాడే మెడలో ఆభరణంగా ధరించారు. జీవ పరిణామ ప్రక్రియలో మానవ జన్మకు సంబంధించిన వాటిల్లో పాము జన్మ చాలా ముఖ్యమైనదిగా చెప్పబడింది. మీరు ఏ గుడికి వెళ్ళినా అక్కడ పాముల ప్రతిరూపాలు విగ్రహాలుగా చెక్కబడి ఉంటాయి. అందరికీ తెలిసినంత వరకు పాము ప్రతిరూపంగా లేని ఊరంటూ ఉండదు. ఎక్కడ ఒక చోట ఒక చిన్న పాము విగ్రహమైనా ఉంటుంది. అన్ని ప్రాచీన దేవాలయాల్లో పాములే ఉన్నాయి. మీరు ఏ దేవాలయాన్ని సందర్శించినా అక్కడ పాముల ప్రతిరూపాల కోసం ప్రత్యేక స్థలం ఉంటుంది. ఎందుకంటే అది జీవ పరిణామ ప్రక్రియలో చాలా ముఖ్యమైన మలుపు. ఎన్నో విధాలుగా జీవ ప్రేరణకు కారణం కూడా ఇదే. గుడిలో మనం పాము విగ్రహాలు చూస్తూ ఉంటాం. మరి అప్పుడప్పుడు గుడి లోపలికి పాములు వస్తూ ఉంటాయి కూడా. మరి నిత్యం గుడి లోపలే పాముంటే ఎవరైనా పామును చూసి ఆమడు దూరం పారిపోతుంటారు. కానీ ఈ గుడిలో పాముకు నిత్యం పూజలు చేస్తారు. పామంటే చిన్నది కాదు, 6 నుంచి 7 అడుగులు కాదు, ఏకంగా 19 అడుగుల పాము. దీనికి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ పూజ జరిపించుకుంటున్న పాము 19 అడుగుల కోబ్రా. ఈ గుడి మలేషియాలో ఉన్నప్పటికీ చేసే పూజలు మాత్రం స్వచ్ఛమైన తమిళ సాంప్రదాయంలో దేవుడికి ఎలాగైతే ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారో ఇక్కడ ఆ పాము కూడా దేవుడి విగ్రహాలు పక్కనే పెట్టి పూజిస్తారు. గంట పాటు జరిగే ఈ పూజలో ఆ పాము అదరకుండా బెదరకుండా పూజలను అందుకుంటుంది. ఈ పాము ఎన్నేళ్ల నుంచి ఉంది, ఎలా వచ్చింది అనే విషయం తెలీదు. ఈ పాపను సాక్షాత్తు ఆ శివుడే పంపారని తలచి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే అనంతపురంలో ఓ అద్భుతం జరిగింది. 1, 2 ఏకంగా 30 పాములు ఒకే చోట బయటపడడంతో జనాలు అవాక్కయ్యారు. బెళుగుప్పలోని స్థానిక శివాలయం దగ్గర ఉన్న మురుగు కాలువల్లో గురువారం అర్ధరాత్రి ఒక్కొక్కటిగా పాములు బయటకు వచ్చాయి. వెంటనే పాముల్ని గమనించిన స్థానికులు కొన్నింటిని చంపేశారు. ఆ తర్వాత కూడా మరికొన్ని బయటకు రావడంతో అవాక్కయ్యారు. ఇలా దాదాపు 30 వరకు పాములు బయటకు రావడంతో వాటిని చంపారు. మురుగు కాలువల్లో మరికొన్ని పాములు ఉండొచ్చని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఒకేసారి ఇన్ని పాములు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ సర్పాలు ఎక్కడి నుంచి వచ్చాయా అని ఆరా తీస్తున్నారు. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా. మరి సర్పదోయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.